హాయ్ అండి. ఈ విధంగా మనం బ్లౌజ్ కట్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో స్టిచ్చింగ్ లైన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తొందరగా అయిపోద్దండి. బ్లౌజ్లో అర్జెంట్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఎన్నన్నా స్టిచ్ చేయొచ్చు. ఈ విధంగా కానీ మీరు చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోద్ది. ఫ్రంట్ పార్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి, క్లారిటీగా పెడతా. మీకు అర్థమయ్యే విధంగా నేను కటింగ్ వీడియోలు అన్నీ పెడతా. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎలా పెట్టుకోవాలో క్లియర్గా చెప్తానండి. కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు అనేది అందులో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. ఇలాంటి కోన్ గమ్ములు తెచ్చుకోవాలండి. నీట్గా ఉంటాయి. ఇలాగా తొందరగా అతుక్కుపోయి మన పని అనేది చాలా తొందరగా అయిపోద్ది. ఇది చూపిస్తాను. ఇలా వేసుకున్న తర్వాత షాప్గా తీసుకోవాలండి. అలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలా గమ్మ అనేది వేసుకుంటే కళ్ళు వేసుకోవాలండి. మధ్యలోకి వేయకూడదు. మరకల్లాగా అయిపోద్ది ఐరన్ చేసిన తర్వాత. చాలా తొందరగా ఈ విధంగా అయితే రోజుకి ఎన్ని బ్లౌజులన్నా కుట్టొచ్చండి. మనం కట్ చేసిన వెంటనే ఇలా అతికిచ్చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పైన ఇలా వేసుకొని దీన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. సిల్క్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సిల్క్లో ఉంటేనే బాగుంటుందండి. మళ్ళీ మీరు కాటన్లో పెట్టుకుంటే కాలిపోద్దండి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. బ్లౌజులకి కుట్టే విధానం చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. అర్జెంట్ బ్లౌజులు